దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 4వ తారీఖు జూలై నెల గురువార దినము 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా, 27వ కీర్తనలో దావీదు భక్తుని యొక్క గొప్ప వరము మనకి కనబడుతూ ఉంది. ఎవరైనా సరే వరము అడిగితే ఏ వరం అడుగుతారండి? ధనమో, బలమో, పొలమో, ఆరోగ్యమో, ఆస్తిపాస్తులో, ఘనతలో, ఏమేమో గొప్ప గొప్పవన్నీ కోరుకుంటారు తప్ప ఏ ఒక్కరూ కోరుకున్నటువంటి కోరిక వరము దావీదు భక్తుడు కోరాడండి. ఏంటా వరం అని అంటే చూడండి, ఇక్కడ యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఏమంటే అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును. ఆయన అడిగాడు, వెతుకుతూ ఉన్నాడు. ఏంటా అడిగింది, ఏంటా వెతికింది అని అంటే దేవుని బిడ్డలరా, ఊహించనిటువంటి కోరిక, ఏ ఒక్కరూ కోరనటువంటి కోరిక కోరి ఉన్నాడండి. అదే కోరిక ఏంటనంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప కోరిక అండి! ఎంత గొప్ప కోరిక! కోరినటువంటి రీతిని బట్టి దావీదు కుమారుడిగా దేవుడే పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కోరుకునే కోరికలేంటి? అయ్యా, నా జీవితకాలమంతా నీ సన్నిధిలో నివసించాలని, నీతో సహవాసం చేయాలని, నీతో ఉండాలని, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నీ యొద్దనే నాకు నివాసము, నీ యొద్దనే నాకు శాంతి, నీ యొద్దనే నాకు సమాధానం, నీ యొద్ద నాకు సమస్తం అని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుని బిడ్డలారా, గమనించండి. మనం కోరుకునేవన్నీ, ప్రభువా నాకున్న బలహీనత నుండి స్వస్థపరచు, నాకు జాబ్ ఇయ్యి, నాకు పొలం ఇయ్యి, నాకు తలం ఇయ్యి, నాకు ఇల్లు ఇయ్యి, నాకు కారు ఇయ్యి, నాకు బండి ఇయ్యి, నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి. ఏ వరాలు తప్ప దేవుని ప్రసన్నత కలిగిన వరాన్ని ఎవరో కూడా అడగలేదు. దేవుని సన్నిధిలో స్థిరకాలం నివసించాలని, జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని ఏ ఒక్కరూ కూడా దేవుని మందిరంలో నిత్యము నేను మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవునితో ఉండాలని ఓ కోరికని, ఆశని, తలంపుని కలిగి లేరండి. అందుకే దేవుని బిడ్డ, నీకన్నీ సమస్యలే, నీకన్నీ ఇబ్బందులే. నువ్వేది అడిగినా కూడా నీకు దొరుకుతలేదో, నువ్వేది వెతుకుతున్నా నీకు దొరుకుతలేదు, ఏది అడుగుతున్నా నీకు ఇవ్వబడతలేదని అంటే నువ్వు కోరిన కోరిక సరైంది కాదు. దావీదు భక్తుడు కోరిన కోరిక ఎంత గొప్ప అద్భుతమైన కోరిక అంటే దేవుని బిడ్డలారా, అందుకనే దావీదుకి నీతి సిగురుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దేవుడే దావీదు గోత్రంలో నుంచి దావీదు కుమారుడుగా వచ్చి ఉన్నాడు. ఏంటంటే అంత మంచి కోరిక. దేవుని బిడ్డలారా, ఈ కోరికలు మనం కలిగి ఉంటే ఎంతో మేలని ప్రభునామలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే తెలియజేస్తున్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క గొప్ప శక్తి మీద దావీదు గారికి ఉన్నటువంటి గొప్ప నమ్మకం అండి, గొప్ప నమ్మకము. ఏమండి,
దేవుని అద్భుతమైన శక్తిని బట్టి దావీదు గారే ఆనందిస్తూ ఉన్నాడు. దావీదు గారి నమ్మకం ఒట్టిది కాదండి, గతించిపోయే మతపరమైనది కాదు. అది 3 విషయాల మీద ఆధారపడి ఉంది. దావీదు గారి యొక్క వ్యక్తిగత అనుభవాలు. 27వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి విరతును నా అనే వ్యక్తిగతమైన పలుకు చూడండి. ఇక్కడ దావీదు గారి నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది. సంవత్సరాల తరబడి దావీదు ఎన్నో కఠినమైన పరిస్థితులకి తెచ్చాడు. ఎప్పుడూ కూడా దేవుడు దావీదు గారిని విడిచిపెట్టలేదండి. తప్పిపోయిన కుమారుని దృశ్యాన్ని చూడండి. ఒంటరిగా పందులను మేపుతూ ఇంటికి ఎంతో దూరంలో ఉన్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి సేవకులు మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఇళ్లలో నివసిస్తున్నారు, మంచి జీతం అందుకుంటున్నారు, వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు, నేను ఇక్కడ అన్యదేశంలో ఉన్నాను, ఇక నేను ఇంటికి వెళ్తాను, నా తండ్రితో ఇలా చెప్తాను అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడో మరచిపోయిన తండ్రి జ్ఞాపకాలను తిరిగి త్రవ్వుకున్నాడు. తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకులను చూసినట్టే చేస్తాడనుకున్నాడండి. తన తండ్రి సేవకులతో ఎలా ప్రవర్తించేవాడో, ప్రేమగా చూసేవాడు అతనికి తెలుసు కనుక దావీదు తన కష్టకాలంలో దేవుని గురించి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడ్డాడండి. గతంలో దావీదుతో దేవుడు అనుసరించిన విధానాలు 27వ కీర్తన 2వ వచనంలో, నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. అది దావీదు యొక్క గత అనుభవం. శత్రువులు ఎంతో క్రూరంగా మీదకే వచ్చినప్పటికీ వాళ్ళు ఏ కీడు చేయలేకపోయారు. ప్రతిసారి దేవుడు దావీదు గారిని తప్పిస్తూనే ఉన్నాడండి. మన సొంత జీవితాలతో కూడా ఇటువంటి అనుభవాలు మనకున్న ఈ దేవుని కృపలను, మంచితనాన్ని, అద్భుతాలను వ్రాసుకునే ఉంటే అవి లెక్కలేనన్ని ఉన్నాయండి. 10 సంవత్సరాల ఏమండి ఎన్ని సంవత్సరాల వయసులో అయినా మనల్ని దర్శించాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని కొరకు 4-6 వచనాలు చూస్తే, దేవుని కొరకు దావీదు గారి యొక్క తీవ్రమైన వాంఛ. 2 విషయాలు దావీదు గారు తన హృదయం అంతటితో కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతని చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతూ ఉన్నాను. 6వ వచనంలో చూస్తే, 5-6 వచనాల్లో దేవుని మందిరంలో దేవుని కాపుదలలో ఆనందించాలనే కోరిక. దావీదు గారు భౌతికంగా పరిస్థితులను బట్టి దేవుని గుడారానికి చాలా దూరంలో ఉన్నాడు. అయితే అతని ప్రాణం, హృదయం, ఆత్మ దేవుని గుడారంలో ఉంది. దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు. గతంలో మధ్యప్రాచ్య దేశాల్లో ఒక పద్ధతి ఉండేదంటండి. రాజుగారికి ఎవరి మీదనైనా కోపం వస్తే ఆ వ్యక్తి దగ్గర ఉన్న చర్చికి పారిపోయేవాడు అంట. ఈ ఆచారానికి మూలం పాత నిబంధనలోని ఆశ్రయపురం. అయితే దావీదుకు ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు కనుక దావీదు గారు దేవుని పరిశుద్ధ స్థలంలో ఆశ్రయాన్ని కోరుకుంటున్నాడు. దేవా నన్ను దాచుము అన్నాడు 5లో. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఒక ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీ భయంకరమైన తుఫానులో చిక్కుకొని బండసందుల్లో దాకుందంటండి. ఆ తర్వాత ఆమె ఒక గొప్ప పాట రాసిందంటండి. దావీదు గారు కూడా అలాగే రాశాడు, నన్ను నీలో దాగనేమో, దేవా నాకు సహాయం చేయము. 6వ వచనంలో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులర్పించదని, నేను పాడిదని యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదనని. ఈ కీర్తనలో ఇది గొప్ప వాక్యం అండి. తన శత్రువులందరూ నశించిపోవడం, తాను దేవుని మందిరానికి బలులు తీసుకెళ్ళడం దావీదు గారు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా దావీదు గారు అంతకంతకు పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. అతడు కొండ శిఖరం మీద నిలబడి భవిష్యత్తులో తన కలగబోయే విషయాల్ని ఆత్మలో చూస్తూ ఉన్నాడు. స్తుతిగానముతో తన ఆత్మను నింపుతున్నాడు. దావీదు వలె భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఆత్మ పరవశ్యంతో పాటలు పాడే స్థితిలో ఉండము. అయితే అకస్మాత్తుగా కొండ శిఖరం మీద నుండి లోయలోనికి పడిపోయాడు. అనుమానం అనే చీకటి లోయలో పడిపోయాడు. మనం కూడా అలా పడిపోయిన వాళ్ళమే. భయం అనే చీకటి లోయలో వణుకుతున్నాడండి. 27వ కీర్తన 7-14, విశ్వాసం ఎక్కడ గడప దగ్గరే భయపడకుండా, భయం కూడా ఉంటుందని మనం మర్చిపోకూడదండి. విశ్వాసము, భయం అనే వాటి చుట్టూ మనం సుడులు తిరుగుతుంటాం. ఒక నిమిషంలో అంత బాగుందంటాం, మరొక క్షణంలో మన పరిస్థితులను చూసి
నిరాశపడిపోతుంటాం. మరి దావీదు అటువంటి పరిస్థితులు ఏం చేశాడు? మొదటగా తన అవసరతకు ఒక నూతనమైన కృప కావాలని గ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ ఏమండే దేవుని కృప, అతడు పశ్చాత్తాపడుతున్నాడు, తృణీకరించిన వానిగా తలంచున్నాడు, అతని తండ్రి పరలోకంలో ఉన్నాడని 9వ వచనంలో, భూమి మీద ఉన్న కుటుంబం గురించి 10వ వచనంలో ఏమండే చక్కటి అమూల్యమైన మాటలు 27 ఆఖరి వచనాల వరకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఆయన అడిగిన వరము దేవునికే గొప్ప ప్రేమను ఏమండే హృదయపూర్వకమైన ప్రేమను పుట్టించేదిగా చేసింది. అటువంటి ప్రేమ మనం అందరం కలిగి ఉన్నాను. ప్రభునామం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మత్రిక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు మాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.